ముల్లచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనే మహిళపై నలుగురు వ్యక్తులు చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టీకం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్గొన్నటువంటి వాళ్ళు నలుగురిపైన కేసు బుక్ చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళకు మానవాళ్ళకే కళకు చాలా జరుగుతూ ఉంది దుర్మార్గం. వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాలు ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమి ఉద్యోగాలు చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు. ఆ 3 పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువుకుంటే కార్యం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యం చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలాగా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీతోటి పైకొచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ వ్యక్తిగతంగా కూడా మంచి చేస్తూ అన్ని విధాలు చేస్తూ ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన చర్యలు చట్టపరంగా అన్నీ కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎవరైనా కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.